వాడు పుట్టుగుడ్డోడు అంటే బైబర్త్ బ్లైండ్ని సేమ్ సాబత్ రోజు స్వస్థపరిచాడు. సేమ్ సాబత్ రోజు వాడిని అడిగాడు, రాయ్ కోనేట్లో పడుకున్నాడంట. అంటే బురద అయింది సార్. ఎందుకైతే బురద? సార్ నేను గుడ్డోడు సార్. ఆయన ఎవరో సార్ నా ముఖం మీద దాని ఉమ్మేసి కింద నేల మీద ఉమ్మేసి బురద చేసి నా కళ్ళకి రాశాడు సార్. ఆయన ఎవరంటే నాకు కళ్ళేవు కదా సార్, నాకు తెలియదు సార్. ఆయన నాకు తెలియదు. నీ ఉద్దేశంలో ఆడావు ఎవరైనా ఉంటాడు సార్, పుట్టుగుడ్డోడికి నాకు కళ్ళు వచ్చాయంటే ఆడ మామూలు ఏంటాడు సార్. మామూలు కాదేంట. అలా కాదు సార్, వాడు దేవుడి దగ్గర నుంచి వచ్చినాడు. కాకపోతే ఇలాంటివి ఎలా చేస్తాడు? రైట్, దేవుడి దగ్గర నుంచి వచ్చినాడు సబ్బత్ రోజు ఎందుకు పని చేస్తాడు? అది నాకు తెలియదు సార్. వాడు ప్రవక్త అయినా ఉంటాడు సార్. పుట్టుగుడ్డోడికి కళ్ళు రావడం అనేది నాకు తెలియదు సార్. అది ఇది అని అన్నాడు. కొద్దిసేపు నాకు ఆడెవడో అని అడుగుతా ఉంటే, సార్ నాకు కళ్ళు లేవు, నాకు తెలియదు. మీకు కళ్ళు ఉంది, మీకు కూడా తెలియదా? ఎటకారానికి భలే ఉంటుంది సార్ సర్కాసం. 9 ఛానల్ చదువు ఖతర్నాక్ ఉంటుంది సార్. అందుకనే వాడిని సినగాగు నుంచి బయటికి పడేశాడు. ఎవరిని? ఆ పుట్టుగుడ్డోడు స్వస్థత. జీసస్ క్రైస్ట్ వాడి దగ్గరికి వచ్చాడు. జీసస్ క్రైస్ట్ వాడి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచాను. ఇటు చాలా ఆనెస్ట్. కళ్ళు వచ్చాయి కదా సార్, ఆయన ఎవరు సార్ అన్నాడు. నేనే రా అన్నాడు. అప్పుడు కాళ్ళ మీద పడిపోయాడు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. గాడ్ అంటే జీసస్ క్రైస్ట్ గేవ్ సైట్ టు దిస్ ఫెలో. ఆ సైట్ని ఉపయోగించి లైట్ని రీచ్ అయ్యాడు. వాడే బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఇస్. ముందు సైట్ ఇచ్చాడు, తర్వాత లైట్ని చూపించాడు. వాట్ ఈస్ లైట్ హియర్? జీసస్. ఇన్ ద సేమ్ వే గాడ్ గివ్స్ యూ అన్ అవెన్యూ అండ్ దట్ అవెన్యూ విల్ లీడ్ యూ టు గాడ్. అయితే వాడేం చేస్తుంటాడు? కళ్ళు రాగానే అనేక మందికి చెప్పుకుంటాడు. ఎవరా? ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో చెప్పి క్లోజ్ చేస్తాడు. యాక్ట్స్ 3లో ఉంటుంది. యాక్ట్స్ 3లో టైం కూడా ఇచ్చారు, అందుకని చెప్పొద్దు చేస్తాను. యాక్ట్స్ 3 ఏమన్నా తెలుసా? పీటర్ జాన్ 3 o'clockకి, ఏది ఆఫ్టర్నూన్ 3 o'clockకి అర్థమైందా, జెరూసలేం టెంపుల్కి వెళ్తా ఉంటే కుట్టోడు ఉంటాడు. అడుక్కుంటా ఉంటాడు, అరే మా దగ్గర పైసలు లేవరా, యేసు ప్రభు నామంలో లేచినాడు అంటాడు. 3 o'clock, ఆఫ్టర్నూన్ 3 o'clock వాడు లేచి టెంపుల్లోకి వెళ్ళి ప్రీస్ట్కి కనబడి, అరే ఎందుకు లోపలికి వచ్చామంటే కాళ్ళు వచ్చినాయని మార్కెట్లోకి వెళ్ళి గంతులు వేసుకుంటే నాకు కాళ్ళు వచ్చాయి అంటే ఎలా వచ్చాయంటాడు? జీసస్ నేమ్లో నాకు వచ్చాను. ఎవరు ఆ జీసస్ అంటే? ఆ పీటర్ జాన్ అని ఆయన నాకు చెప్పారంటే, జాగ్రత్త అంటే ఒక 20,000 పీపుల్ ఈవినింగ్ 5 o'clockకి గ్యాదర్ అయ్యారు. ఎన్ని గంటలకు స్వస్థ పొందాడు? 3 o'clock. ఈవినింగ్ 5 o'clock ఎంతమంది? 20,000. 2 hours దిస్ వన్ ఫెలో రీచ్డ్ 20,000 పీపుల్. పీటర్ అండ్ జాన్ ఆ 20,000 పీపుల్కి సువార్త చెప్తే గాస్పుల్ పూర్తి కాకముందు పోలీసులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరిని? పీటర్ని, జాన్ని. కానీ చాప్టర్ 4 verse 2లో ఏమంటుంది తెలుసా? అక్కడ విన్న వాళ్ళల్లో 5,000 men believed in Christ. 5,000 men అంటే ఇంకో 5,000 women వేసుకోండి. వినకుండా వదిలేసిన వాళ్ళు ఇంకో 10,000 వేసుకోండి. అందుకే 20,000 ఉన్నా. వితిన్ 2 hours సోషల్ మీడియా లేని దినాల్లో, మైక్ లేనటువంటి దినాల్లో 20,000 పీపుల్ని ఒక వ్యక్తి నా లైఫ్ చూసి రండ్రా అని చెప్పగలిగితే, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఇండియా నుంచి అమెరికాకి తీసుకొచ్చి మీకు ఒక ఉద్యోగం ఇచ్చి, మీకు కారు ఇచ్చి, మీకు ఇల్లు ఇచ్చి, మీకు అన్ని వసతులు ఇచ్చి నాకు సాక్షిగా ఉండండి అంటే మీరేం చేశారు అన్నది నా క్వశ్చన్. యూ కెనాట్ డినై. సార్ నేను అమెరికా నా అంతటి నేను వచ్చానంటే రేపే పోతావు. పిచ్చి మాటలు మాట్లాడు. డోంట్ యూజ్ యువర్ ప్రైడ్. ఇట్ ఈస్ జీసస్ హూ బ్రాట్ యూ హియర్. ఇట్ ఈస్ గాడ్ హూ బ్రాట్ యూ హియర్. And after coming here, it is God who gave you a status, who gave you a job, who gave you whatever you have today. And all this has a purpose. The purpose is that you might be His witness. No, ఆయన సాక్షిగా ఉండాలి. Are you? Are you? My friends, 2 questions. Question number 1. నువ్వు ఇంకా రక్షింపబడ్డావో లేదో నాకు తెలియదు. God has forgiven you. Have you received it? My straight up question. రిసీవ్ చేసుకోకుండా నువ్వు నరకానికి వెళ్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేదే ఉండదు. యూ హ్యావ్ గివెన్ ఎ కంప్లీట్ పిక్చర్, ఎ కంప్లీట్ మెసేజ్, ఎ కంప్లీట్ రీజన్, ఎ లాజికల్ రీజన్ ఫర్ యూ టు పుట్ ఫెయిత్ ఇన్ గాడ్, అండ్ యూ డిడ్ నాట్ యాక్సెప్ట్.
వాట్ మోర్ గాడ్ కెన్ డూ. రెండోది, ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, ఇఫ్ యు హ్యావ్ యాక్సెప్టెడ్ క్రైస్ట్,